7 నెలల సందిగ్ధత, న్యాయ పోరాటాలు, పైరసీ లీక్లు, లెక్కలేనన్ని వదంతుల నడుమ తమిళనాడు సీఎం విజయ్ నటించిన చిత్రం జననాయకన్ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సిబిఎఫ్సిఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా నిడివి సుమారు 3 గంటలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ నటించిన ఆఖరి చిత్రం కావడంతో ఈ సినిమాపై తమిళ వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. వాస్తవంగా ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ పరమైన కొన్ని ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది. కోర్టు కేసులకు తోడు పైరసీ వ్యవహారంతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో జననాయకన్ విడుదలకు మార్గం సుగమమైంది. జూలై 24న ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహించారు. సీఎం స్థానంలో విజయ్ ఉండటంతో తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఉన్న రికార్డులను జననాయకన్ తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.